अभी आप देख रहे हैं तेलंगाना समाचार। మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా నేడు కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మానకొండూరు శాసనసభ్యులు, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు, కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పూర్మల్ల శ్రీనివాస్ గారితో పాటు పలువురు నాయకులతో కలిసి రాజీవ్ గాంధీ గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం కవంపల్లి సత్యనారాయణ గారు మాట్లాడుతూ 33వ వర్ధంతిని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఆధునిక భారతదేశ చరిత్రలో చెప్పుకోదగ్గటువంటి వ్యక్తి, సాంకేతిక రంగాన్ని ఎన్నో విధాలుగా అభివృద్ధి చేసి సాంకేతిక విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి రాజీవ్ గాంధీ గారు ఈ దేశం సూర్యచంద్రులు ఉన్నంత వరకు తను తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కానీ దేశ ప్రజలు కానీ ఆయన చేసినటువంటి సేవలకు చిరస్మరణీయుడుగా ఉంటారు. మరి ఈరోజు సాంకేతిక రంగాన్ని ఎక్కడో ఉన్నటువంటి భారతదేశం సాంకేతిక రంగాన్ని అభివృద్ధి చేసి సాంకేతిక నిపుణులను తయారు చేసి ప్రపంచంలో ప్రతి దేశంలో మనము ఒక సాంకేతిక నిపుణులుగా తీర్చిదిద్దడంలో రాజీవ్ గాంధీ కృషి ఎంతైనా కూడా హర్షించదగ్గ విషయం, గుర్తుంచుకోదగ్గ విషయం అని తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నాతో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఆయనకు డీసీసీ ఆఫీసులో ఘన నివాళులు అర్పించడం జరిగింది. తప్పకుండా వారి సేవలను కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకుంటుంది, ఇప్పుడు కూడా కొనియాడుతూ ఉంటుందని తెలియజేస్తాం.